రాష్ట్రంలో ఈ జాతకాలు ఎక్కువైపోయినాయి. ఆయన పేరు ఇక వాడే అనాల్సి వస్తుంది కానీ వాడంటే మళ్ళీ కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళు హట్ అవుతారు. మామూలు మనిషి కాదు ఆయన, పెద్ద తోపు తురుము. ఈయనకంటే ఇక మునగాడు లేడు అని చెప్పేసి ఈ ఏమంటారు క్షుద్ర పూజలు చేస్తాడు వేణుస్వామి. వేణుస్వామి అంత దుర్మార్గుడు అయితే ఈ రాష్ట్రంలో ఎవడూ లేడు. ఈ జాతకాలను అడ్డు పెట్టుకొని కోట్ల రూపాయలు సంపాదించుకునేందుకు ఈ వేణుస్వామి తప్పించి ఇంకొకటి లేనే లేడు. ఇక దయచేసి దీన్ని అందరు ప్రజలు గమనించాలి క్లియర్గా. ఏం చెప్తాడండి, ఆయనది వస్తాడు ఈయనది వస్తాడు, లేకపోతే వీళ్ళ కొంపలు ఆరిపోతాయి, వీళ్ళకు పెళ్ళిళ్ళు పెటాకులు అవుతాయి. గీయ అనండి ఒక పంతులు చెప్పే ముచ్చట్లు గీయ అనండి. ఏం చేస్తావు, నువ్వు మంత్రాలు చదువు చూస్తా, నేను ఏమన్నా మంత్రాలు చదువు, పెళ్ళి ఏదన్నా పెళ్ళి చేస్తే ఆ మంత్రాలు చదివితే ఆ మంత్రాలు నీకు వస్తే నీకు ఆ బాధ తెలుస్తుంది. ఒట్టిగానే వీళ్ళు విడిపోతారు, నాగ చైతన్య సమంత విడిపోతారు అనగానే ఏదో అలా కాలం బాగాలేక వాళ్ళు విడిపోగానే అది క్రెడిట్ అంతా ఈయనదే. ఇక ఈయన చేసుకున్నట్టే, ఈయన విడగొట్టినట్టే. ఎన్నో పబ్బులనో బార్లనో సాటునో విని ఇట్లా చేసిండు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అది కూడా మాకు తెలియదు. దయచేసి ఈ నీచమైనటువంటి కక్కుర్తమైనటువంటి పనులను బంద్ చేయి వేణుస్వామి, బంద్ చేయి ఇవి.